అల్లాహ్ తాలా చెబుతున్నారు, మీరు అల్లాహ్ తప్ప ఇతరులను ఎందుకు భయపడుతున్నారు? అల్లాహ్ తాలా చెబుతున్నారు, నేను దేవుడిని, మీ రెండు దేవుళ్లను ఎందుకు తయారు చేస్తున్నారు? నన్ను భయపడండి, నన్ను వదిలి ఇతరులను ఎందుకు భయపడుతున్నారు? నా తప్ప ఇతరులను ఎందుకు భయపడుతున్నారు? ఇది ఖురాన్ సూరా నహల్ ఆయత్ నంబర్ 51, 52. భయపడటం గురించి మాట్లాడుతున్నారు, కానీ మొత్తం పిల్లవాడు వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఆలస్యమైతే ఏమవుతుంది? ఒక పెద్ద విషయం. అఖిల్ మన్సౌర్ ధర్మం యొక్క అవగాహన కలిగిన వ్యక్తి నమాజులు చదివే, ఉపవాసాలు హజ్ చేసే, కానీ ఆఫీస్కు వెళ్తూ భయపడుతున్నాడు. ఇప్పుడు మొత్తం 1 గంట ఆ కాఫీకి వెళ్తున్నప్పుడు ఎంత ఆలస్యం అవుతున్నా భయపడుతూ వెళ్తున్నానో, ఆ తర్వాత ఆ ఆలోచనల్లో ఏమి వస్తుంది? నేను నా విషయాన్ని చెబుతున్నాను, ఇతరుల గురించి ఏమి చెబుతాను? నేను నా విషయాన్ని చెబుతున్నాను, సరేనా? నేను భయపడుతూ వెళ్తున్నాను, ఆ తర్వాత ఆలోచనలు ఏమి వస్తున్నాయి? వారు ఏమి చెబుతారు? వారు ఏమి చెప్పారు? నేను ఇలా చెబుతాను, నేను అతనికి ఇలా చెబుతాను, అతను చెబుతాడు, నేను ఇలా చేస్తాను, అతను ఇలా చేస్తాడు. ఈ 100 మాటలు దేవుని వైపు దృష్టి పెట్టి భయపడుతూ దేవుని వైపు వెళ్తున్నాను. మనిషి ఎప్పుడూ తన దేవుని వైపు దృష్టి పెట్టి ఉంటాడు. మనిషి ఎవరిని భయపడతాడు? తన దేవునిని భయపడతాడు. ఇప్పుడు భయపడుతూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఎలా చేయాలి అంటే, అల్లాహ్ తాలా మన విశ్వాసాన్ని పటిష్టం చేయాలి కదా. ప్రార్థన చేయాలి, కృషి చేయాలి, మనకు నమ్మకం కలిగి ఉండాలి. ఈ విషయాలను పదే పదే చెప్పి మనసులో నమ్మకం పెంచుకోవాలి. అన్ని విషయాలను తొలగించి నమ్మకం పెంచుకోవాలి. అల్లాహ్ మాత్రమే నా దేవుడు. ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే దేవుడు ఉన్నాడు. అల్లాహ్ మాత్రమే దేవుడు అని నిరూపించాలి. ఇది తౌహీద్. అల్లాహ్ తప్ప మరే దేవుడు లేడు. అల్లాహ్ మాత్రమే దేవుడు అని నిరూపించాలి. ఇప్పుడు ఏమి భయపడతారు? లాభ నష్టాల భయం. విద్యార్థికి ఏమి భయం ఉంటుంది? విద్యార్థికి ఈ భయం ఉంటుంది. నేను పాస్ అయ్యానా? పాస్ కాలేదా? ఫెయిల్ అయ్యానా? అతనికి పాస్ ఫెయిల్ భయం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగికి ఏమి భయం ఉంది? ఉద్యోగం పోతుందా లేదా ఉంటుందా? ఉద్యోగం పోయే భయం. తర్వాత ఏమవుతుంది? విద్యార్థి ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు అతనికి ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం భయం ఉంది. నేను చిన్న ఉదాహరణలు భయాల గురించి, మన రోజువారీ జీవితంలో భయాల గురించి చెబుతున్నాను. ఒక అమ్మాయి పెళ్లి అవుతుంది. అత్తవారింట్లో సమస్యలు వస్తాయి. ఆమెకు అత్తవారింటికి వెళ్లే భయం ఉంది. అమ్మాయి అత్తవారింటికి వెళ్లడానికి భయపడుతోంది. ఉద్యోగి ఆఫీస్కు వెళ్లడానికి భయపడుతున్నాడు. పిల్లవాడు స్కూలుకు వెళ్లడానికి భయపడుతున్నాడు. అతనికి పాస్ ఫెయిల్ భయం ఉంది. అతనికి ఉద్యోగం పోయే భయం ఉంది. తర్వాత ఉద్యోగం పోతే పరిస్థితి ఏమవుతుంది? దేవుడు నడుస్తే ఏమవుతుంది? తర్వాత నాకు మరో దేవుడు దొరుకుతాడా లేదా? ఇప్పుడు వారు ఏమంటున్నారో తెలుసా? వారు అంటున్నారు, మరో దేవుడిని కూడా తయారు చేసుకోవాలి. ఒకటి పోతే మరో దేవుడిని తయారు చేసుకుంటారు. వారు 360 దేవుళ్లను తయారు చేసుకున్నారు. వారు అంటున్నారు, బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. బ్యాకప్ దేవుడు, మన దేవుడు నడిస్తే మన దగ్గర మరో దేవుడు ఉండాలి. ఇలా చేయడం అంటే వారికి అవసరాలను తీర్చేవారిగా భావించడం, వారిని భయపడటం. అంటే ఇది సిర్క్. ఉద్యోగం పోతుందనే భయం, నైపుణ్యం పోతుందనే భయం, సంబంధం పోతుందనే భయం. వారిని అవసరాలను తీర్చేవారిగా భావించి, లాభ నష్టాలను వారి మీద ఆధారపడి వారిని భయపడటం.